అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎందరో విద్యాధికులు, గురువులు, విద్యావేత్తలు తమ విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడానికే ప్రయత్నం చేస్తూ వారికి ఎన్నో విద్యలను నేర్పిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తూ ప్రగతి బాటలో సాగేట్టు కృషి చేస్తున్నారు. వారిలో ఒకరు డాక్టర్ సిఎస్ వేపా గారు. డాక్టర్ సిఎస్ వేపా గారు వేపా అకాడమీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనే అకాడమీని స్థాపించి 27,000 మంది పైగా విద్యార్థులకు చక్కగా తీర్చిదిద్దడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ నేర్పిస్తూ ఎంప్లాయ్మెంట్ వచ్చేట్టు కృషి చేసి పిల్లల్ని చాలా మంచి మార్గంలో ప్రవేశపెట్టారు. ఈరోజు వారు మన ముందుకు ఇదం బ్రహ్మం స్టూడియోకి వచ్చారు. వారిని ఆహ్వానించుకొని వారి వేపా అకాడమీ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం వేపా గారు. నమస్తే. చెప్పండి సార్, మీ గురించి, మీ చదువు, మీ ఫ్యామిలీ గురించి వివరించండి. నాది ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగింది. తర్వాత హై స్కూల్ అండ్ కాలేజీ మొత్తం కూడా మచిలీపట్నంలోనే జరిగింది. పీజీ మాత్రం నేను హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ లైఫ్ సైన్స్ చేశాను. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఉన్నటువంటి యాష్లీ యూనివర్సిటీ ద్వారా కూడా నాకు పిహెచ్డీ అనేది రావడం జరిగింది. చాలా సంతోషం అండి. మీరు విద్యార్థులని చక్కగా తయారు చేస్తారు అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, విద్యని అందించడంలో చాలా నిపుణులని విన్నాను. దాని గురించి వివరించండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా సరి అయినటువంటి అవగాహన లేకుండా దానికి అటెంప్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు ఏమి టెస్ట్ చేస్తారు, పేపర్ సెట్ చేసేవాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న సెట్ చేస్తారు, సో అటెంప్ట్ చేసేవాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, అలాగే కేవలం సబ్జెక్ట్ గురించే కాకుండా వాళ్ళ మెంటల్ మేకప్ కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అటు రిక్రూట్మెంట్ కండక్ట్ చేసేటువంటి బాడీకి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇటు క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ రెండింటిని అర్థం చేసుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక వారధిలాగా మా కోచింగ్ అనేది ఉండడం మూలన మా సంస్థకు ఇన్ని వేల ఉద్యోగాలు అనేది రావడం అనేది జరిగింది. నా గైడెన్స్లో ఇప్పటిదాకా 27,000 మంది పైగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, అంటే బ్యాంకుల్లో ప్రధానంగా. మీరు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను పైకి వెలికి తీస్తారని విన్నాను. నైపుణ్యాల గురించి వివరించండి. కరోనా తర్వాత పిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో కూడా స్కిల్స్ని ఎక్కువగా మనం తీసుకురావాలి. మారుతున్న కాలానికి, పరిస్థితులకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకుంటే కనుక వాళ్ళకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మరింత బాగా చేయడానికి వీలుంటుందని చెప్పి అప్స్కిల్లింగ్ గురించి కూడా మేము కృషి చేస్తూ వాళ్ళకి అన్ని రకాల ట్రైనింగ్స్, అంటే అటు మాట్లాడేటువంటి కళ, అలాగే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, మెమరీ కానీ, ఇలాంటివన్నిటినీ ఒక సమ్మిళితంగా వాళ్ళకి కావాల్సినట్టు ఒక కస్టమైజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు మెమరీ స్కిల్స్ ఎక్స్పర్ట్ అని విన్నాను, దాని గురించి వివరించండి. జ్ఞాపక శక్తి అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. నేను బీఈడీ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ పద్మావతి మేడం గారు ఎడ్యుకేషన్ సైకాలజీ బాగా చెప్పారు. అందులో లెర్నింగ్ అండ్ మెమరీ అనేటువంటి టాపిక్ నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత దాని మీద చాలా కృషి చేశాను, చాలా పుస్తకాలు చదివాను. దాదాపు నా దగ్గర ఒక 200 పుస్తకాలు మెమరీకి సంబంధించినవే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఆన్లైన్లో మెమరీలో ప్రపంచం మొత్తంగా ఎలాంటి రీసెర్చ్ జరుగుతోంది, దాన్ని ఎడ్యుకేషన్కి మనం ఎలా అప్లై చేయగలము అన్న అంశమే నా యొక్క స్పెషాలిటీ. సో మెమరీ స్కిల్స్ని అకాడమిక్గా మనం ఎలా ఉపయోగించుకోవాలి, మెమరీ స్కిల్స్ని బిజినెస్ చేసేవాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి మాడ్యూల్స్ తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మెమరీ అన్నది నాకు స్వతహాగా ఒక హాబీలాగా అయింది. స్టార్ట్ చేశాను. తర్వాత కరోనా తర్వాత నుంచి నేను దాని మీద కంప్లీట్గా వర్క్షాప్స్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. 2011 సంవత్సరంలో మా పిల్లలు అడిగారని చెప్పి నేను ఒక వరల్డ్ రికార్డ్ అనేది చేయడం జరిగింది. అది మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో లైవ్ ప్రోగ్రామ్, ఒక టీవీ ఛానల్లో లైవ్ కూడా ఇచ్చేసాం మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా.
సో ఇది నాకు మెమరీ మీద ఉండి చేసినటువంటి కృషి. దాదాపు ఒక 50,000 మంది దాకా కూడా నా దగ్గర ఈ మెమరీకి సంబంధించినటువంటి స్టడీస్కి సంబంధించినటువంటి శిక్షణ తీసుకుని ఉన్నారు. చాలా సంతోషం అండి. మీరు ఈ వైపా అకాడమీలో చాలా ప్రోగ్రామ్స్ చేశారని విన్నాను. దాని గురించి, మీ ప్రోగ్రామ్స్ గురించి వినండి. వేపా అకాడమీలో మా పేరే వేపా అకాడమీ లెర్నింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్. అంటే నేర్చుకోవాలి అనే జిజ్ఞాస కనుక ఎవరికైనా ఉంటే నేర్చుకునే విధానం ఏంటి అన్నది మేము నేర్పిస్తాం. అందులో మనకి మెమరీ స్కిల్స్ ఉంటాయి, స్టడీ స్కిల్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అంటే క్విక్గా నేర్చుకోవడం ఎట్లా, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం ఎట్లా, ఇవి మా సంస్థ యొక్క యూఎస్పీస్. అలాగే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఒక విద్యార్థికి కాలేజీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఉద్యోగం తెచ్చుకునేటువంటి స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడే, డిగ్రీ చదువుతున్నప్పుడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, రిటర్న్ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు రాసేటువంటి మొదటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనే సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ కూడా విన్ అయ్యారండి. దాని గురించి, మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి. 2011లో నేను చేసినటువంటి రికార్డ్ అనేది ఇందాకలా నేను మనవి చేసినట్టు అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నేషనల్ రికార్డ్ కింద ఇచ్చారు. అలాగే యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వరల్డ్ రికార్డ్ కింద కూడా దాన్ని పరిగణించారు. సో ఇందులో నేను చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే 125 మోస్ట్ డిఫికల్ట్ వర్డ్స్ని, అంటే క్రిప్టిక్ వర్డ్స్ అంటారు, అంటే ఈజీగా అర్థం కానివి, అలాగే ఆ మాటకి ఒక రూపం అనేది లేనివి, ప్రత్యేకమైన రూపం అనేది లేనివి, వీటిని నేను అదే వరుసలో 125 పృచ్ఛకులు ఇచ్చినటువంటి 125 పదాల్ని అదే వరుసలో తిరిగి చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక రికార్డ్, ఇప్పటికీ కూడా అది రికార్డుగానే ఉంది. నాలెడ్జ్కి, స్కిల్స్కి తేడా ఏంటండి? గురువు దగ్గర నేర్చుకున్న విద్య యొక్క ఆవశ్యకత ఏంటి? సాధారణంగా మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్. సో అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే పుస్తకాలు చూసి మేము నేర్చుకోవచ్చు కదా, వీడియోలు చూసి నేర్చుకోవచ్చు కదా, మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి ఒక ట్రైనర్ దగ్గరికి ఎందుకు రావాలి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు రావాలి అని ఒక అభిప్రాయం అనేది ఉంటుంది. మనకి నాలెడ్జ్ కోసం అయితే కనుక పుస్తకాలు చదవచ్చు, వీడియోలు చూడొచ్చు, కానీ స్కిల్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రత్యక్షంగా ఒక ట్రైనర్ దగ్గర, ఒక గురువు దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి అందులో ఉన్న మెలకువలు తెలుస్తాయి. అలాగే ప్రాక్టికల్గా వాళ్ళకి లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒక స్కిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండడం వేరు, ఆ స్కిల్ని మాస్టర్ చేయడం అనేది వేరు. సపోజ్ ఒక డ్రైవింగ్ అనేది ఉందనుకోండి, డ్రైవింగ్ కార్ ఎలా నడుస్తుంది, క్లచ్ ఎలా పనిచేస్తుంది, గేర్ ఎలా పనిచేస్తాయి, బ్రేక్ ఎలా పనిచేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటే అది మనల్ని డ్రైవ్ చేయడానికి పూర్తిగా మనకి ఉపయోగపడదు. అలాగే ఈత కొట్టడం ఎలా అనే నాలెడ్జ్ ఉన్నప్పటికీ నీళ్ళలో దిగితే కానీ మనకి ఈత కొట్టడం అనేది తెలియదు. అలాగే ఎనీ స్కిల్ మనం ఒక ట్రైనర్ దగ్గర నేర్చుకుంటేనే దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందడానికి వీలుంటుంది. కాబట్టి ట్రైనింగ్, ఈ స్కిల్స్కి మాత్రం ట్రైనర్ దగ్గర నేర్చుకోవడం, గురువు దగ్గర నేర్చుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత. మీరు వ్యాపారవేత్తలకు కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారని విన్నాను. ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు? ఎంటర్‌ప్రెన్యూర్స్కి బేసిక్గా కావాల్సింది కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, అలాగే వాళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అసలు అంతకన్నా ముందు మాట్లాడడం వచ్చా లేదా, వీటిని పరిగణలోకి తీసుకుని స్పీక్, కనెక్ట్ అండ్ కన్వర్ట్. స్పీక్ అంటే వాళ్ళు ఎలా మాట్లాడాలి, కనెక్ట్ అంటే కస్టమర్స్తో ర్యాపో ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అలాగే కన్వర్ట్ అంటే వచ్చిన ఎంక్వైరీని కానీ, వచ్చిన విజిటర్ కానీ, కస్టమర్ కానీ వాళ్ళు కొనేటట్టు ఎట్లా చేయాలి, ఈ మూడింటిని సమ్మలించేసి వాళ్ళకి ఈ స్పీక్, కనెక్ట్ అండ్ కన్వర్ట్ అనే ప్రోగ్రామ్ చేశాను. దీనివల్ల చాలామందికి ఉపయోగం అనేది జరిగింది, వాళ్ళ యొక్క వ్యాపారం అనేది వృద్ధిలోకి రావడం అనేది జరిగింది. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఇంకా ఎంతమందిని వాళ్ళ యొక్క దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేసి వాళ్ళని వాళ్ళ బాటలో సక్సెస్ఫుల్గా నడిపించాలని? నేను బ్యాంకు ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కనీసం 25,000 మందికి నా ద్వారా ఉద్యోగాలు వస్తే బాగుంటుంది అనుకున్నాను. 27,000 మందికి వచ్చింది, సంతోషము. ఇప్పుడు నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే దాదాపు 1,00,000 మందికి, 1,00,000 మందికి నేను వాళ్ళు చదువుకోవడం అనేది ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన మార్కులు తెచ్చుకునేటట్టు వాళ్ళకి స్టడీ స్కిల్స్ మీద, మెమరీ మీద ట్రైనింగ్ ఇవ్వాలని నేను అలా పెట్టుకున్నాను. అలాగే ఒక 10,000 మంది వ్యాపారస్తులకు కూడా వాళ్ళ చేసే వ్యాపారంలో మెలకువలన్నీ కూడా నేర్పించాలని నేను టార్గెట్గా పెట్టుకున్నాను. ఆ దిశగా మా వేపా అకాడమీ అనేది పనిచేస్తుంది. చాలా సంతోషం అండి. చూశారు కదా, ఏ వయసు వారికైనా నైపుణ్యం కావాలనుకుంటే, స్టూడెంట్స్కి కానీ
పెద్దవాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ వయసు వారికైనా నైపుణ్యం కావాలంటే తప్పక సంప్రదించండి వేప అకాడమీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ డాక్టర్ సిఎస్ వేప గారిని. ధన్యవాదాలు వేప గారు. నమస్కారం. ధన్యవాదాలు.